వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అయితే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద పండుగ జరుగుతుంది. ఆ పండుగే ఎన్నికల పండుగ. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలకు మించిన పండుగ అయితే ఇంకొకటి లేదు. అయితే ప్రపంచంలో ఇంతకంటే పెద్ద పండుగ ఏ దేశంలో కూడా లేదు. ఎందుకంటే దాదాపు 60-70 దేశాల జనాభా భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్ల జనాభా కంటే తక్కువగానే ఉంటుంది. సో అయితే ఇంత దాదాపు 145 కోట్ల భారతీయులలో 97 కోట్ల మందికి అయితే మనకి ఓటు హక్కు అయితే ఉంది. ఈ 97 కోట్లకు సంబంధించి ఆల్రెడీ 3 ఫేజుల్లో 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. అయితే రేపు 13వ తేదీన అంటే మే 13న ఈరోజు 11th, ఇంకొక 2 డేస్ అయితే ఉంది, 1 డే మధ్యలో మాత్రమే ఉంది. మే 13న మనకి 4th ఫేజ్ అయితే జరుగుతుంది. ఈ 18వ లోక్సభకు సంబంధించినటువంటి జనరల్ ఎలక్షను, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా దీంతో పాటుగానే జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు, అసలు ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేస్తే బాగుంటుందని అయితే చాలామంది అడుగుతున్నారు. అయితే నేనేం చెప్తానంటే, మీకు నచ్చిన వారికి ఓటేయండి. ఎవరికైనా ఓటేయండి. మీరు ఇండిపెండెంట్కి వేస్తారా, లేదా ఏదో ఒక నేషనల్ పార్టీకి వేస్తారా, లేదా స్టేట్ పార్టీకి వేస్తారో దేనికైనా వేయండి. మీరు క్యాండిడేట్ని చూసి వేస్తారో, లేదా రాష్ట్ర నాయకుని చూసి వేస్తారా, లేదా దేశ నాయకుని చూసి వేస్తారనేది మీ ఇష్టం. అయితే భారతదేశంలో అనాదిగా జరుగుతున్నటువంటి పొరపాటు ఏమిటంటే ఎన్నికల్లో ఓటు వేయకపోవడం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. భారతదేశ కంప్లీట్గా జనాభా 145 కోట్ల మంది ఉంటే ఈ 140 మంది కోట్లలో దాదాపు 30 కోట్ల కంటే తక్కువ మంది ఎన్నుకున్న నాయకుడే భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే అందరూ ఓటు వేయకపోవడము. అలాగే రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. 5 కోట్ల మంది జనాభాలో సర్టెన్ ఓటర్స్ ఉంటారు. ఈ ఓటర్స్లో కంప్లీట్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ 100 ఓట్స్ అనుకుంటే అందులో 70 లేదా 75% పోలింగ్ అవుతున్నాయి. ఈ 70-75లో మళ్ళీ 40% ఎవరికి వస్తుందో అంటే 70-75లో 50% ఎవరికైతే ఓట్లు వస్తుందో వాళ్ళే విజేతగా నిలుస్తారు. అంటే సర్టెన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ అసెంబ్లీ సీట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అలాగే దేశంలో ఎక్కువగా ఎంపీ సీట్స్ ఎవరికి వచ్చాయంటే హాఫ్ ప్లస్ 1 అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 500 అనుకుంటే 251, 545 కాబట్టి అందులో సగం కంటే ఎక్కువ ఎవరికి ఉంటాయో వాళ్ళే ప్రధానమంత్రి అవుతారు. అయితే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు భారతదేశ జనాభా 97 కోట్ల మంది ఇక్కడ ఓటర్స్ జనాభాను పక్కన పెడితే 97 కోట్ల మంది జనాభాలో కంప్లీట్గా ఎంత శాతం పోలింగ్ అవుతుంది? 70 కంటే తక్కువ అవుతుంది. 70కి అటు ఇటు 72, 73, 70 ఇలాగ అవుతుంది. ఇలాగ అవ్వడం వలన 97 కోట్లలో 70% పోలింగ్ అవుతుంది. అంటే 97ని కాస్త మనం 100 అనుకుంటే 74 కోట్ల మందే ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 74 కోట్ల మందిలో సగం ఎన్నుకున్న వ్యక్తి ప్రధానమంత్రి అవుతున్నాడు. చూడండి, ఇంత జనాభాలో చాలా తక్కువ మంది ఎన్నుకున్న వ్యక్తే ఇక్కడ ప్రధానమంత్రి అవుతుండవు. ఇంత తక్కువ మంది ఎన్నుకున్న వ్యక్తే ఇక్కడ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇంత తక్కువ మంది ఎన్నుకున్న వ్యక్తే ఇక్కడ ఎమ్మెల్యే అవుతున్నాడు, ఎంపీ అవుతున్నాడు. ఈ ఎన్నికల ప్రకారమే ఇందులో గెలిచిన వాళ్ళే మళ్ళీ ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఇందులో గెలిచిన వాళ్ళంతా కూడా మళ్ళీ రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఇందులో గెలిచిన వాళ్ళంతా కూడా మళ్ళీ ఉపరాష్ట్రపతిని, ఈ యొక్క ఎంపీలందరూ కూడా ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం అయితే జరుగుతుంది. సో మనం ఆలోచించాల్సిన అంశం ఏమిటంటే ఓటింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అతిపెద్ద నేరం ఏమిటంటే ఓటింగ్లో పార్టిసిపేట్ చేయడమే. ఎందుకంటే అక్కడ కావలసినంత మెజారిటీకి సంబంధించి మనం ఓట్లే వేయినప్పుడు జనాలందరూ కూడా ఆమోదించిన వ్యక్తి ఎలాగ ఎన్నికవుతాడు, జనాలందరూ ఆమోదించలేని వ్యక్తి జనాలకు ఎందుకు మంచి చేస్తాడు అనేది కూడా మీరు ఆలోచించండి. ఎవరినైనా ఎన్నుకోండి. మీ అభిప్రాయాన్ని 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే తెలియజేసే అధికారం మీకుంది. భారతదేశంలో ప్రధానమంత్రి పైన అంటే ఎంపీ పైన కావచ్చు, ఎమ్మెల్యే పైన కావచ్చు, ఈ ఒకే ఒక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు నచ్చిన వారికి ఓటేయండి. ఎవరికి వేయాలనుకుంటే
వాళ్ళకి ఓటేయండి, కానీ ఓటు మాత్రం 100% వేయండి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, సాధ్యమైనంత వరకు కూడా ఎవరు కూడా ఏ విధమైన ప్రలోభాలకు గురి కావద్దు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికలు ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ఆ ఎన్నికల్లో మన బాధ్యత ఏమిటంటే ఓటు వేయడం అన్న విషయాన్ని మీరు గమనించండి. ఓటు వేయండి చాలు, అంతేగాని అక్కడెక్కడో ప్రధానమంత్రి కోసమో లేదా ముఖ్యమంత్రి కోసమో ఎమ్మెల్యే కోసమో ఎంపీ కోసమో మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇరుగు పొరుగు వారితో అనవసరమైన గొడవల్లో తలదోర్చకండి. ఎవరైనా మీకు చెప్తే వినండి, మీరు చెప్పాలనుకుంటే చెప్పండి, చెప్పే పద్ధతిలో చెప్పండి, అంతేగాని వల్గర్గా అవతల ఎవరి కోసమో మీలో మీరు తిట్టుకోవడము లేదా మీరు కొట్టుకోవడం ఇటువంటివి ఏమీ చేయొద్దు. లేదా నాయకులు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని అలా ప్రలోభ పెట్టినా కూడా మీరు ఊరికే ముందుకు వెళ్ళిపోయి ఇంకా గొడవల్లో ఉండి, దయచేసి మళ్ళీ చెప్తున్నా, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ టైం అనేది. ఎందుకంటే మీకు ఎన్నికల సమయంలో ఒక కేసు పడిందంటే మీరు ఉద్యోగానికి పనికిరారు. సో ఎవ్వరు కూడా దయచేసి చెప్తున్నా, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయండి. మనమంతా పార్టిసిపేట్ చేయడం కోసం మాత్రమే ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సో ఎంతవరకు మనం పార్టిసిపేట్ చేయాలి? ఓటు వేసామా వచ్చామా? లేదు, మీరు మోటివేట్ చేయొచ్చు, మీ పరిధిలో ఉన్న వాళ్ళని మీరు మోటివేట్ చేయొచ్చు, కానీ ఈ యొక్క ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగానే మీరు ఉండాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో 144 సెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఊరికి 5 కంటే ఎక్కువ ఒక దగ్గరే కూడా గుమికూడకూడదు. అలాగే మీకు ఈ యొక్క సంబంధించి షెడ్యూల్కి సంబంధించి నియమ నిబంధనలు అన్నీ కూడా మీకు తెలుసు. దాదాపు ప్రచారం కూడా ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఊరికే 5, 6, 10 మంది ఊరికే మీటింగులు పెట్టవద్దు, ఎటువంటి ప్రలోభాలకు గురి చేయవద్దు, మీరు గురి కావద్దు. ఎవరితో కూడా అనవసరమైన గొడవలు మాత్రం దయచేసి పెట్టుకోవద్దు. ఎస్పెషల్లీ మై స్టూడెంట్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్, దయచేసి చెప్తున్నా మళ్ళీ ఎవరితో ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే రేపటి రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మీకంటూ కూడా ఏ నాయకుడు కూడా రాడు. ఒక ఎమ్మెల్యే రాడు, ఒక ఎంపీ రాడు, ఒక ముఖ్యమంత్రి రాడు, ఎవరు రారు. వాళ్ళకు ఒక పని మీరు అప్పచెప్పారు, ఎన్నికల ద్వారా ఆ పని చేస్తారు. కానీ మీరు కొట్టుకుంటే మీకు పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆ కేసులను విత్డ్రా ఇవన్నీ ఏముండదు. కేసులు ముందు రెచ్చగొట్టడానికి కొన్ని కేసులు పెట్టేటట్టు చేస్తారేమో, కానీ ఆ తర్వాత మీ వైపు ఎవరు చూడరు. దయచేసి చెప్తున్నా, అటువంటి విషయాల్లో మీరెవరూ కూడా ఇంటర్ఫియర్ కావద్దు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరూ కూడా క్యాండిడేట్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏ క్యాండిడేట్కి మీరు ఓటు వేయాలనుకుంటున్నారో ఆ క్యాండిడేట్కి వేయండి. ఎందుకంటే May 13, 2014 ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 13th పడింది. 39 డేట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. అంటే డిఫరెంట్ షిఫ్ట్లో మనకి ఈ యొక్క ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరి షిఫ్ట్లో వాళ్ళు ఎన్నుకోండి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి లోక్సభకి. వాళ్ళందరూ కూడా మీకు నచ్చిన వారిని అయితే పార్లమెంట్కి పంపిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ May 13కి సంబంధించి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయితే కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సెలవు కూడా మంజూరు చేయడం జరిగింది. అలాగే సెకండ్ సాటర్డే, సండే, మండే 3 రోజులు కూడా సెలవు. కాబట్టి దయచేసి చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా మీకు సాధ్యమైనంత వరకు కూడా ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. ఆ సెలవుని ఇంకో దానికో ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు వేయండి. అలాగే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా అందరికీ కూడా ప్రభుత్వం అయితే సెలవు ఇవ్వమని అయితే వాళ్ళకి స్పష్టమైన గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. కాబట్టి వాళ్ళు ఇవ్వనన్నా కూడా మీరు ఖచ్చితంగా అడిగి సెలవు తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎన్నికలు పండగని సద్వినియోగం చేసుకోండి. ఈ ఎన్నికలను ఎంజాయ్ చేయండి. ఎన్నికల్లో అల్టిమేట్గా మీరు గెలవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.